దీని వింటిని నారిని కూడా సారించలేకపోయాడు. మరి కానీ ఏమిటి? గురుదేవులు వచించినదేమిటంటే, ఈ యజ్ఞం మధ్యలోనే ధనుస్సు విరిగిపోయినదంటే యజమానికి కీడు కలుగుతుందని. కానీ వారు ఇది కూడా వచించారు, ఒక్క నారాయణుడు తప్ప ఈ ధనుస్సును ఎవ్వరూ విరువలేరని. అందుకని యజ్ఞం సఫలమవుతుందనడంలో ఎటువంటి శంక లేదు. మహారాజా, నా సంప్రదింపు వల్ల తమరు ఈ మహాయజ్ఞానుష్ఠానాన్ని దృఢంగా ఆచరించండి. తమకు విజయం కలుగుతుంది మహారాజా, విజయం కలుగుతుంది. ఇక చెప్పేదేమిటంటే మిత్రుడా, అదే ప్రదేశానికి నీ శత్రువు కృష్ణుని కూడా పిలిపించు. ఒకే స్థానంలో ఒకే సమయంలో రెండు కార్యాలు సాగుతాయి. అప్పుడు నీకు విజయం, నీ శత్రువుకు మృత్యు. మరి అతన్ని ఏ నెపంతో పిలిపించాలి? యజ్ఞం నెపంతో. నీ ఒక మహాయజ్ఞాన్ని చెయ్యబోతున్నావు. అది మహా ఉత్సవమని నమ్మించు. నీ సాటి మేటి రాజులను కూడా పిలువు. మధురలోని ప్రజలు ఈ ధర్మ కార్యాన్ని చూసి ఆనందభరితులు కాని. మరి రాజ్యములోని వీరయోధులను కూడా అక్కడికి పిలిపించు. వారు వారి యొక్క వీరత్వాన్ని అచ్చట ప్రదర్శిస్తారు. ఇక అదే నెపంతో కృష్ణుణ్ణి కూడా ఆ చోటికి ఆహ్వానించు. గోకులంలో కాళీయనాగు తల ఎక్కి నాట్యం చేసి మరి గోవర్ధన పర్వతాన్నెత్తి అతడు గొప్ప గొప్ప వీరత్వ ప్రదర్శనలు ఇచ్చాడుగా. అందుకని ఈ రాజ్యోత్సవంలో మొత్తం ప్రజలందరి ముందు సన్మానం ఏర్పాటు చెయ్యి. ఏమి తెలివి బాగుంది. ఒక్కమారు అతడు మన వలయంలోకి వచ్చాడంటే ఉత్సవ ద్వారం చెంత ఉండే తమ పట్టపుటేనుకు కువలయ పీడ అతన్ని తొక్కి చంపుతుంది. ఒకవేళ అక్కడ తప్పించుకుంటే మనం మల్ల యుద్ధానికి రచ్చగొడతాం. ఆ మల్ల యుద్ధంలో మన యోధుడు అతని శరీరాన్ని ముక్కలు ముక్కలు చేస్తాడు. ఇది కదా వ్యూహం. ఒక్కసారి అతను స్వయంగా మా సమక్షానికి వచ్చాడంటే మా ఖడ్గం ఒక్క వేటుతో అతను శిరస్సును మొండెం నుంచి వేరు చేస్తుంది. మరేమిటి? మరి మన ఆహ్వానాన్ని అంగీకరించి రాడనుకుంటాడు. ఆహ్వానాన్ని ఎవరి ద్వారా అందించాలంటే వారి మాటని జవదాటని వారి ద్వారా. అంటే వసుదేవులు దేవకలి ద్వారా ఆహ్వానం పంపించు. దేవకి లేదు, తను మరణించడానికైనా ఒప్పుకుంటుంది కానీ ఇప్పుడు ఈ కార్యం చెయ్యదు. ఇంతవరకు తను అంగీకరించనే లేదు. కృష్ణుడు తన పుత్రుడని. ఆ తలను నరికి వేయండి. వద్దు, ప్రజలు గగ్గోలెత్తుతారు. ఈ కార్యం దుష్కరమైంది. మొత్తం వ్యూహం చెడుతుంది. నా ఉద్దేశంలో కేవలం ఒకే ఒక వ్యక్తి ఈ కార్యాన్ని నెరవేర్చగలడు. ఎవరు? అక్రూరుడు. అక్రూరుడా? అవును మహారాజా. అతను యాదవ కులంలో ఒక శక్తివంతుడైన నాయకుడు. అదీగాక అతను ఎంతో తెలివైన వాడు. వారందరూ అతని మాటకు విలువిస్తారు. అతని నిబేధ నీతి ద్వారా ఒక ఆశ చూపించి లొంగ తీసుకుంటే ఈ కార్యం సులభంగా జరుగుతుంది. చాను, ఇది అసంభవం. అతను నిజమైన రాజభక్తుడు. నీకు గుర్తులేదా? నిండు దర్బారులోనే అతను మాపై కరవాలను దూశాడు. అతను మహారాజు సూరసేనునే తన ప్రభువుగా భావిస్తాడు. ఎప్పటికీ తన ప్రభువుగా అతను ద్రోహం చెయ్యలేడు. ఎంత ఆశ చూపించినా లాభం లేదు. మహారాజా, ఆశ అనేది ప్రతి ప్రాణికి ఉంటుంది. నిగ్రహం అనేది అల్ప విషయం. అతనికి ఎటువంటి ఆశ చూపించాలంటే దాన్ని అతడు నిరాకరించకూడదు. అందుకే అతనికి మన అధీనంలో ఉన్నటువంటి ఏదైనా ఒక రాజ్యాన్ని ఇచ్చివేయండి.
అతడు రాజభక్తుడే కాని మూఢ విశ్వాసాలు కలవాడు కాదు. పూర్తిగా రాజకీయం తెలిసినవాడు. నిజమైన రాజకీయవాదికి కొన్ని గొప్ప కోరికలుంటాయి. అతని కోరికను తీరిస్తే అతడు మీకు దాసుడవుతాడు. మరి ఈ కార్యము సులభంగా జరిగిపోతుంది. అందరూ అతని మాట వింటారు గనక. మన యొక్క గూఢచారుల సూచనల ప్రకారం అతడు కొన్ని దినాల క్రితం గోకులానికి వెళ్ళాడు కృష్ణుడి కోసం. అతడే కృష్ణుణ్ణి ఒప్పించి ఇక్కడికి తీసుకురాగలడు. ఒకవేళ అతను లొంగలేదంటే? భేదనీతికి లొంగకపోతే దండనీతిని ప్రయోగిస్తాం. తను నీ మాటలలో పస ఉంది. అక్రూరుని పిలిపించండి. రాజులు నన్ను పిలిపించవలసిన అవసరమే వచ్చింది? మాకు అంతగా తెలియదు. మరి ఈ మధ్య వారి మనోస్థితిని పరిశీలించి చూస్తుంటే ఈ విషయాన్ని వారు తమతో సంప్రదించాలని నిర్ణయించుకున్నట్టు మాకు అనిపిస్తోంది. యాదవ సమాజంలోని వేరువేరు శాఖల మధ్య ఉన్న అగాధాన్ని ఎలా పూడ్చాలా అని. దానివల్ల మధుర రాజ్యం సుభిక్షంగా విరాజిల్లుతుంది. ఇదెంతో చక్కని విషయం. వారు ఇలా ఆలోచించడం నిజమైతే మేము అదే ఆలోచిస్తున్నాం. అక్రూరుల వారు ఆసీనుడు కండి. ఆసీనులు కండి. అక్రూరుల వారు, మేము మధురను యావత్ భారతదేశానికి రాజధానిని చెయ్యాలనే స్వప్నాలు కంటున్నాం. ఇక ఆశ ఎప్పుడు నెరవేరుతుందంటే మనమంతా ఒకే బృందంగా కలిస్తేనే మన శక్తిని ప్రదర్శించగలం. ఈ స్వప్నాన్ని సఫలం చేసుకోవాలని మేము తమ వంటి రాజభక్తుల సహాయాన్ని అర్థిస్తున్నాం. అక్రూరుల వారు, తమరు యాదవ జాతికి పరమ వీర నాయకులు. అందుకే తమను గౌరవించాలి. అందుకే మేము నిర్ణయించాం తమను మధుర రాజ్యంలో అంతర్గతంగా ఉన్న ఒక ప్రాంతానికి రాజుగా చెయ్యాలని. మరి ఈ ప్రకటన వచ్చే నెల మధురలో జరిగే మహోత్సవంలో మేమే స్వయంగా ప్రకటిస్తాం. ఉత్సవమా? మేం విద్వాంసుల సత్యాగారి సలహా ప్రకారం ఒక గొప్ప మహేశ్వర యజ్ఞం చెయ్యాలని నిశ్చయించాం. ముఖ్యంగా ఆ దివ్య ధనుస్సు యొక్క పూజ జరుగుతుంది. అది స్వయంగా పరశురాముల వారు మా పూర్వీకులకు ప్రసాదించారు. ఆ ఉత్సవానికి వివిధ దేశాల రాజులందరూ ఆహ్వానించబడతారు. ఇక వారందరి సమక్షంలో తమని ఆ ప్రదేశానికి రాజుని చేసి గౌరవిస్తాం. మాకున్న మరొక సదుద్దేశం ఏమిటంటే, అదే శుభ సమయంలో సమస్త ప్రజానీకం సమక్షంలో తమ పట్టాభిషేకాన్ని జరిపిస్తాం. దానివల్ల మిగిలిన యాదవ నాయకుల ఉత్సాహం పెరుగుతుంది. అసలు ప్రజలు ఏ కారణంగా మధురను వదిలి దూరంగా వెళ్ళిపోయారో వారు తిరిగి రావాలి. మరి మనందరి సామూహిక శక్తి ఒక్కటై రాజ్యాభివృద్ధిలో పృథ్వీలో అజేయులం కావాలి. ఆహా ఆహా మహారాజా, ఆహా! నేడు తమ ముఖార విందం నుంచి దేశ శ్రేయస్సుకు సూచనలు విని నా మనస్సు సంతోషంతో నిండిపోయింది. మహారాజా, ఈ మహాలక్ష్యం వైపు మనందరం కలిసి ముందుకు నడిస్తే నిశ్చయంగా మధురా సామ్రాజ్యం భరతఖండంలో అన్నింటికంటే గొప్పగా శక్తివంతమైన రాజ్యంగా మారుతుంది. అవశ్యం, అవశ్యం జరుగుతుంది. మాకు సంతోషంగా ఉన్నది. తమరు మా ఆలోచనలతో పూర్తిగా ఏకీభవిస్తున్నారు. పూర్తిగా ఏకీభవిస్తున్నాను మహారాజా, ఏకీభవిస్తున్నాను. మిగిలిన యాదవ నాయకుల చెంత తమ ఆలోచనను వివరించానంటే వారు కూడా వెంటనే ఏకీభవించి ఒక స్థిర నిర్ణయం తీసుకుని అందరూ ఆనందడోలికల్లో ఓలలాడతారు. మరి మహారాజా, ఈ ఆలోచనలో ఒక చిన్న సవరణ చేయవలసి ఉంటుంది. సెలవియ్యండి. తమరు నన్ను
ఒక ప్రాంతానికి రాజుగా చేసే విషయం విన్నవించారుగా. అది అంత ఉచితంగా లేదు మహారాజా. కారణం? తమరిచ్చే పదవికి యోగ్యుణ్ణి కాదు. అది తమ వినమ్రత అక్రూరుల వారు. అయితే తమ వంటి రాజభక్తులకు ఘనమైన పదవులు కూడా తక్కువే. మహారాజా, తమరు నన్ను రాజభక్తుడంటున్నారు. అయితే రాజభక్తి యొక్క అర్థం కూడా తెలిసే ఉంటుంది. ఒక నిజమైన రాజభక్తుడు ఎవరంటే తమ జీవితంలో దేశానికి ఒకే రాజుకి విశ్వసనీయుడుగా ఉంటాడు. ఇక నాకు తెలిసినంత వరకు నా జీవితంలో నా రాజు ఒక్కరే, మహారాజు శూరసేనులు. మరి నా జీవిత కాలమంతా వారే నా రాజు. ఒక నిజమైన సేవకునిగా నా ధర్మం ఏమిటంటే తమరిని అసలైన రాజభక్తులంటారు. మరి తమకిది కూడా తెలిసే ఉంటుంది. మహారాజు శూరసేనులు రాజ్యం నుంచి విముక్తి చెందారు. తమ మహల్నే ఒక మందిరంగా మార్చేశారు. వారు స్వయం ఒక సన్యాసి వలె ఉంటున్నారు. వారికి వారి పూజా పునస్కారాలకే సమయం చాలడం లేదు. మరి వారు సామ్రాజ్య పాలన చేసే కఠినమైన కార్యం ఎలా చేయగలరు? ఆ కారణంగానే తమ వంటి నిపుణులైన వీరయోధుల అవసరం ఎంతైనా ఉంది. మరి మహారాజు శూరసేనులు భక్తి మార్గంలో పడిపోతే వారికి బదులుగా వారి పుత్రులు కుమార వసుదేవుల వారు మా ప్రభువులే. వారు వీరులే, నైపుణ్యం కలిగిన వారి, కర్తవ్య పారాయణులు, రాజనీతి పూర్తిగా తెలుసుకున్నవారు. ఏ మేలు కలయికల మాట తమరు సమర్థిస్తున్నారు, ఆ మేలు కలయికల మాటను వారు తప్పక సమర్థిస్తారు. తమరు మిత్రత్వంతో చేతులు కలపండి, అందరికీ మేలు జరుగుతుంది. అవశ్యం అవశ్యం మేము వారికి మిత్రహస్తాన్ని అందిస్తాం. మాకు నిజంగా వారితో ఎటువంటి శత్రుత్వము లేదు. మరి మేము వారి చరిత్రను కూడా ఆనందంగా అంగీకరిస్తాం. మరి కానీ ఏమిటి కానీ? మరి మాకు వారికి మధ్యన ఒక ముళ్ళు ఉన్నది, విషం నిండిన ముళ్ళు. ప్రతి క్షణం ప్రతి సమయం అది మాకు గుచ్చుకుంటుంది. ఎవరైనా ఆ ముళ్ళును మా దారి నుంచి తప్పించగలిగితే మేం వారికి కేవలం మిత్రులు మాత్రమే కాదు, మధుర రాజ్యానికి వారిని యువరాజుగా కూడా చేస్తాం. అక్రూరుల వారు తమకు తమ స్వామి క్షేమంపై అక్కర ఉంటే ఈ కార్యాన్ని తమరు కూడా చేయవచ్చు. ముఖ్యంగా ముళ్ళును మాత్రం తొలగించండి. ఆ క్షణంలో తమ స్వామి యొక్క దుఃఖాలన్నీ దూరం అవుతాయి. వారిని కారాగారం నుంచి విడుదల చేసి యువరాజు సింహాసనాన్ని అధిష్ఠింపజేస్తాం. అక్రూరుల వారు మరి తమరు వారిని నిజంగా రాజుగా భావిస్తే రాజభక్తిని ప్రదర్శించుకోవడానికి మీకు ఒక చక్కని సువర్ణావకాశాన్ని ఇస్తున్నాం. ఈ సువర్ణావకాశాన్ని నాకు అప్పగించినందుకు ధన్యవాదాలు మహారాజా. తమరు నాకొక విషయాన్ని మరుగుపరిచారు. ఆ విషతుల్యమైన ముళ్ళు ఎవరు? దాన్ని తొలగించే కార్యాన్ని నాకు కట్టబెడుతున్నారు. దేవకి వసుదేవుల అష్టమ పుత్రుడు కృష్ణుడు. కృష్ణుడా? ఎవరా కృష్ణుడు? మరి దేవి దేవకి వసుదేవుల అష్టమ సంతానం ఒక ఆడ శిశువు. కాదు కాదు, అది వారి అష్టమ సంతానం కాదు. అలా నమ్మించారు. వాస్తవంగా వారి అష్టమ సంతానం ఒక బాలుడు. అతన్ని వసుదేవుడు రాత్రికి రాత్రే నందగోపుని ఇంట విడిచి వచ్చాడు. అతడే కృష్ణుడు. ఈ మాటే నిజమైతే ఈ విషయంలో తమ వద్ద రుజువేమున్నది? దేవర్షి నారదుల వారి వచనం. నారదులు స్వయం ఈ రహస్యాన్ని నాతో విన్నవించారు. మరి నారదుల వంటి దేవర్షి ఎప్పుడు అసత్యం వచించారు. మహారాజా కంస, తమరు దేవీ దేవతల మాటల్ని నమ్మడం ఎప్పటి నుంచి ప్రారంభించారు? ఈ విషయాన్ని తమరు స్వయంగా చూడలేదు.
తమ కాపలాదారులు చూడలేదు, తమ విశ్వాసపాత్రులు చూడలేదు. ఈ సంఘటన గురించి తమ వద్ద ఎటువంటి రుజువు ఆధారం లేదు. ఇలా సృష్టించబడిన మాటలు నమ్మి తమరు మహారాజు నందుల వారి చిన్నారి పసికందును నిర్దోషి అయిన బాలకుని హత్య చేసే పాపం నా చేత చేయించాలనుకుంటున్నారు. లేదు అక్రూరుల వారు, లేదు.